ఈ మూవీ యూత్ఫుల్గా ఉంటుంది కంప్లీట్గా. రేపు సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఈ సమ్మర్లో యూత్ ఫెస్టివల్గా యూత్ని కిరాకిక్కిచ్చే మూవీగా మేము ప్లాన్ చేస్తున్నాం. నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్స్కి, నా కొలీగ్స్కి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. వన్స్ అగైన్ మీడియా మిత్రులకి మమ్మల్ని ఆశీర్వాదం అనిపించినందుకు ధన్యవాదాలు చెప్తూ మీ సపోర్ట్ కావాలని కోరుకుంటూ. డైరెక్టర్ కొత్త, ప్రొడ్యూసర్ కొత్త, హీరోలు కొత్త, హీరోయిన్స్ కొత్త, ఒక ప్రయత్నం చేద్దామనిపించింది. గట్టికాచలం గారు నాకు బాగా పరిచయం కాబట్టి ఆయన అప్రోచ్ అయ్యారు. నేను వెంటనే ఇంకేం మాట్లాడలేదు, ఆయన మీద నా నమ్మకంతో. తర్వాత నాగరాజు గారు కూడా సింగిల్ లైన్ చెప్పారు, స్టోరీ బేసిక్ లైన్ చెప్పారు, బాగుంది. యూత్ఫుల్ మూవీ. అంటే యూత్ తీసుకునే డెసిషన్ వాళ్ళకు వదిలేస్తే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. పేరెంట్స్ ఇన్సిస్ట్ చేయకూడదు, ఇది చేయమని నువ్వు ఇదే కావాలని ఇన్సిస్ట్ చేస్తే వాళ్ళకు మనసులో వేరే ఉంటుంది, ఏదో ఆర్టిస్ట్ కావాలనో లేకపోతే క్రికెటర్ కావాలనో ఏదో ఉంటుంది. సో దాని నుంచి అవగా వేరే దానికి వెళ్ళడానికి టైం పడుతుంది, ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా వాళ్ళకి ఏది ఇష్టం ఉందో వాళ్ళు ఆ పని చేస్తే దాంట్లో వాళ్ళు సక్సెస్ అవుతారనేది మెయిన్గా తీసుకొని చేస్తున్నారు. దీంట్లో ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా, అలాగే మ్యూజిక్ కూడా మంచి స్కోప్ ఇస్తూ చేస్తున్నారు. ఈరోజు రికార్డింగ్ ముహూర్తం. ఈరోజు ఈ రికార్డింగ్ ముహూర్తంలో ఒక శ్లోకం రికార్డింగ్ చేయడం జరిగింది. సో ఈ సినిమా నాగరాజు గారికి, అలాగే అందరికీ, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోస్కి, హీరోయిన్స్కి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా పేరే క్రేజీ హార్ట్స్. ఈ పేరు పెట్టినప్పటి నుంచి చాలా క్రేజ్ వచ్చింది. ఎందుకంటే 100% యూత్ఫుల్ ఎంటర్టైన్మెంటే కాదు, యువతలో ఒక ఫైర్ ఉంటుంది, దాన్ని వెలిగించే వాళ్ళు ఇంపార్టెంట్ అనే పాయింట్. అంటే ఒక లెక్చరర్ కావచ్చు, ఒక ఫాదర్ మదర్ కావచ్చు, ఒక గాడ్ ఫాదర్ ఎవరైనా సరే వాళ్ళలో ఉన్న ఫైర్ను వెలిగిస్తే వాళ్ళు ఎంజాయ్మెంటే కాదు, ఎంతో అభివృద్ధిలోకి వచ్చే గొప్ప యువత అని చెప్పే ఒక మంచి మెసేజ్ ఉన్న యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్గా ఈ చిత్రం కథ చెప్పినప్పుడు డైరెక్టరు, నేను, కెమెరామెన్ బాబు గారు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాం. అంటే ఇప్పుడున్న యూత్ఫుల్లో కొత్త సీన్స్ ఆయన బాగా నేరేట్ చేశాడు. డెఫినెట్గా ఈ సినిమా 100 days ఆడి తీరుతుందని కాన్ఫిడెన్స్తోనే ఈ సినిమా రాయడం జరిగింది. అలాగే వచ్చింది స్క్రిప్టు. అందులో ఇప్పుడు తెలుసు యూత్ఫుల్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో, యూత్ఫుల్ సినిమాలు బాగా పట్టం కడుతున్నారు జనాలు. సో ఈ సినిమాలో అన్ని హంగులు ఉన్నాయి. 100% ఎంటర్టైన్మెంట్, 100% సెంటిమెంట్, 100% మెసేజ్ కూడా ఉన్న మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇది. క్రేజీ హార్ట్ పిక్చరు సబ్జెక్ట్ డైరెక్టర్ గారు, గట్టికాచలం గారు 2 months నుంచి కూర్చొని చేస్తున్నాం. చాలా లవ్ సబ్జెక్టు, చాలా మంచి సబ్జెక్టు. 6th నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. హీరోలు అందరూ కొత్త వాళ్ళు, యాడింగ్ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు. మాకు అందరికీ ఈ సినిమా ఒక ఫస్ట్ మంచి సినిమాగా నిలబడాలని అందరూ కృషి చేస్తున్నాం. ఓకే. My name is Meenakshi and I would like to say my heartfelt thanks and gratitude to Nagaraju garu, director sir, and Ghatikachalam garu for and Babu garu and Chakri garu for taking me as a part of this team. I'm very humbled and honored to be a part of such an experienced and a renowned team. And Crazy Hearts is a youthful entertainer, but it has a nice message, an underlying very important message for the youth of today, which has a good significance and will make a difference in the life of today's youth when they go and see the movie. And I'm very excited to start the movie, and I would like to thank and for the support of the media throughout the journey of this movie, and your good wishes that it will be a good and successful movie. నా పేరు మహిదర్. ఈ విశ్వశ్రీ ఆర్ట్స్ బ్యానర్ పైన క్రేజీ హార్ట్స్ అనే మూవీ స్టార్ట్ అవుతుందనగా బిఫోర్ ఆడిషన్స్ అవి జరిగాయి. సో ఆ టైంలో పార్టిసిపేట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ అని మన నాగరాజ్ గారు అండ్ పోలూరు గట్టికాచలం గారు అప్పుడు ఆన్ ది స్పాట్లో సెలెక్ట్ చేశారు. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ఫిలిం మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. సో ఇప్పుడు వస్తున్న కొత్త ఫిలిమ్స్ కన్నా బెటర్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. స్క్రిప్ట్ మటుకు చాలా అద్భుతంగా వచ్చింది. వెరీ థ్యాంక్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్.